నర్సాపురం అసెంబ్లీకి జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని ఉమ్మడి పార్టీల సహకారంతో భారీ మెజారిటీతో విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు నర్సాపురం జనసేన ఇన్ఛార్జ్ బొమ్మిడి నాయకర్. కొత్తపల్లి సుబ్బారాయుడు జనసేనలో చేరడం తమకు మరింత బలం పెంచిందన్నారు ఆయన. నర్సాపురంకు వైసీపీ ఎమ్మెల్యే ప్రసాద్ రాజు చేసిన అభివృద్ధి ఏమీ లేదని ఆరోపిస్తున్న బొమ్మిడి నాయకర్తో మా ప్రతినిధి భార్గవ్ ఫేస్ టు ఫేస్. ఊరైనటువంటి మొగల్తూరు ఉన్న నర్సాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరపున అభ్యర్థిగా బొమ్మిడి నాయకర్ బరిలోకి దిగబోతున్నట్లయితే తెలుస్తుంది. ప్రస్తుతం ఇప్పుడు ఆయనతో మనతో ఉన్నారు. సార్ చెప్పండి, గత ఎన్నికల్లో మీరు పోటీ చేశారు, మళ్ళీ ఎన్నికల్లో ఇప్పుడు జనసేన తరపునే పోటీ చేస్తున్నారు. ఎలా ఉండబోతుంది? పరిస్థితులు మారాయా? చాలా బ్రహ్మాండంగా ఉందండి. అంటే ఎందుకంటే 2019 ఎలక్షన్లో కూడా నేను గెలవలసిన అభ్యర్థిని ఇక్కడ. అంటే ఆ రోజు జగన్మోహన్ 151 సీట్లు వచ్చినా నర్సాపురంలో గెలవలసిన పరిస్థితి నాది. అంటే ఎందుకంటే సమయం లేదు నాకు ఆ రోజున. చాలా తక్కువ వ్యవధిలో మరి కళ్యాణ్ గారు ఆ రోజున మాకు ఇక్కడ అభ్యర్థి ఒక మత్స్యకార సమాజం నాకు ఇక్కడ అభ్యర్థిగా ప్రకటించారు. ఆ తక్కువ వ్యవధిలో కూడా నేను అన్ని వర్గాలని కలవలేని పరిస్థితి. మరి ఆ రోజు నేను ఓటమికి కారణం. ఆ రోజున రాష్ట్రంలోనూ 2వ స్థానంలో నేను వచ్చాను, ఓటమి చెందినా సరే. మరి అదేవిధంగా మరి ఈరోజు 2024 ఎలక్షన్స్ వస్తున్నాయి. 2024 ఎలక్షన్స్లో కూడా ఏదైతే ఈ 5 సంవత్సరాలు ఉందో, ఓడిపోయినా సరే 5 సంవత్సరాలు ఉందో, ఈ 5 సంవత్సరాల్లో కూడా ప్రజలకు దగ్గరగా ఉన్నాం మనం. ప్రతి ఇంటికి కూడా మేము ప్రతి ఇంటికి కూడా కలిసిన సందర్భాలు, పెళ్ళిళ్ళు అవ్వచ్చు, లేకపోతే ఎవరికైనా చావు అవ్వచ్చు, లేకపోతే ఒంట్లో బాగోపోయినా, ఎవరికైనా సమస్య ఉన్నా, ఎవరన్నా ఇబ్బంది పడినా ప్రతి సందర్భంలో కూడా నర్సాపురం ప్రజలకు 5 సంవత్సరాలకు నేను అందుబాటులో ఉన్నాను. దాన్ని దృష్టిలో పెట్టుకుని రాబోయే ఎలక్షన్స్లో నర్సాపురం నియోజక ప్రజలు రాష్ట్రంలో లేని మెజార్టీని నాకు ఇస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను నేను. అదేవిధంగా ఏదైతే ఈ పొత్తు ఉందో, ఈ రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని మరి పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా మోడీ గారు కానీ ఈ 3 పార్టీల నుంచి పొత్తుతోటి వెళ్ళే విధంగా మరి రాబోయే ఎలక్షన్లు జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా అటు తెలుగుదేశం పార్టీ ఓటింగ్ ఉంటుంది, అటు బీజేపీ పార్టీ ఓటింగ్ ఉంటుంది. ఈ 3 పార్టీలతో కూడా మేము ప్రయాణం చేస్తున్నాం కాబట్టి మంచి మెజార్టీ వస్తుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. అంటే గత ఎన్నికల్లో మీకు పోటీగా ఉన్నటువంటి త్రిముఖ పోటీ జరిగినప్పుడు ఎవరైతే జనసేన పార్టీ ఒంటరిగా వెళ్తే రాని నేతలందరూ కూడా ఈరోజు పొత్తులో వెళ్తున్న జనసేన పార్టీతో ముందుకు వచ్చి సీటు ఆశించే పరిస్థితులు ఉన్నాయి. మరి వారందరితో ఏ విధంగా కలుపుకొని ముందుకెళ్ళదు? ఏమంటే గతంలో కూడా మాకు ఎవరితోటి ఇబ్బంది రాలేదండి. గతంలో కూడా ఇప్పుడు అటు తెలుగుదేశం పార్టీ పోటీ చేసింది, వైసీపీకి చేశారు, జనసేన చేస్తాం, మేము పోటీ చేస్తాం. అలాంటి వాళ్ళు తెలుగుదేశం నుంచి కూడా ఎక్కడ కూడా ఇబ్బంది పరిస్థితి రాలేదు మాకు. అటు కోవల్ నాయుడు గారు కూడా ఉన్నారు, రామరాజు గారు ఉన్నారు, మాధవ్ నాయుడు గారు ఉన్నారు. ముగ్గురు కూడా ఆ అధిష్టానం కూడా వాళ్ళని కూర్చోబెట్టి రాబోయే రోజుల్లో మరి అధికారంలోకి వస్తాం కాబట్టి ఎమ్మెల్యే కాకుండా చాలా పదవులు ఉంటాయి, కార్పొరేషన్ పదవులు ఉన్నాయి, లేకపోతే ఎమ్మెల్సీలు ఉంటాయి. ఏదో రకంగా వాళ్ళకి మరి మంచి గౌరవప్రదమైన మరి వాళ్ళకి పదవులు ఇచ్చి మరి తెలుగుదేశం పార్టీ కూడా ముందుకు తీసుకెళ్లే పరిస్థితి కనబడుతుంది. అంటే సుబ్బారాయుడు గారు ఈరోజు జనసేనలో చేరారు, కానీ ఆయన అసంతృప్తితో ఉన్నారనేటువంటి ప్రచారం జరుగుతుంది. మరి వారు ఏ విధంగా మీతో కలుపుకునే అవకాశం ఉండొచ్చు? అంటే పెద్దలు గౌరవనీయులు సుబ్బారాయుడు గారు మరి జనసేనలోకి పార్టీ రావడం కూడా మా పార్టీకి కానీ, మా నియోజకవర్గానికి కానీ, రాష్ట్ర వ్యాప్తంగా అవ్వచ్చు చాలా బలమైన పరిణామాలు మాకు. మరి అలాంటి పరిస్థితుల్లో మరి కళ్యాణ్ గారు కానీ మరి సుబ్బారాయుడు గారి గురించి నాకు కూడా చెప్పడం జరిగింది. మరి నేను కూడా ఆయన్ని దగ్గరగా చూసుకుంటాను, మీరు అందరూ సహకరించాలని చెప్పి మరి మాకు కూడా చెప్పారు. మరి మేము కూడా ఎవరైతే మరి సుబ్బారాయుడు గారు మరి దాదాపు 4-5 సార్లు ఇక్కడ ఒక ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా చేసిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి నాయకత్వంలో కూడా మేము పనిచేయడానికి ఆయన అడుగుజాడల్లో కూడా మేము ఎదురుకు రావడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. రాబోయే రోజుల్లో ఇక్కడ ప్రజల అధికారంలో మరి కట్టబెడితే కనుక మరి సుబ్బారాయుడు గారిని కలుపుకుంటూ ఆయన నాయకత్వాన్ని బలపరుస్తూ ఆయన అడుగుజాడల్లో మరి ముందుకెళ్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నర్సాపురం నుంచి 2 సార్లు ఎమ్మెల్యే గెలిచినటువంటి ముదునూరు ప్రసాద్ రాజు ప్రభుత్వ చీఫ్ విప్ కూడా ఉన్నారు. దాదాపు 99% ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చాం, అభివృద్ధి చేసామంటున్నారు. నర్సాపురంలో అభివృద్ధి జరిగిందా? ఎలా ఉంది పరిస్థితి? అంటే ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది అభివృద్ధి అంటేనే. అంటే ఆయన జోక్ వేస్తున్నాడు ఆయన. అంటే ఎలక్షన్స్ వస్తున్నాయి కదా జోకులు వేసే పరిస్థితి కనపడుతుంది. అంటే ఎందుకంటే స్వయాన జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారు ఇక్కడికి వచ్చి 3,300 కోట్ల రూపాయల ఆయన శంకుస్థాపన చేయడం జరిగింది. అంటే మేము ఒకటే మేము అడుగుతున్నాం, మీరు 3,300 కోట్ల రూపాయలు ఏ రకంగా ఇక్కడ నర్సాపురం అభివృద్ధి కార్యక్రమాలు చేశారని చెప్పవలసిన అవసరం ఉంది. దయచేసి ఇలాంటి ప్రభుత్వాన్ని ప్రజలు
తరిమి తరిమి కొట్టాలని చెప్పి ఈ సందర్భంగా నేను ఈ తెలియజేస్తాను. ఎమ్మెల్యే అభివృద్ధి ఏమి చేయలేదంటున్నారు. నర్సాపురంలో సుదీర్ఘకాలంగా ఉన్నటువంటి వశిష్ఠ వారధి కూడా శంకుస్థాపన రాళ్ళకే పరిమితం అయిపోయింది. మరి మీ ప్రభుత్వం ఉమ్మడిగా వచ్చిన తర్వాత కేంద్రంలో ఉన్న బీజేపీతో కూడా మీరు ఉన్నారు కాబట్టి అసలు ఆ కళ తీరేందుకు ఏమన్నా మీరు ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉందా? మీరేం చేయదలుచున్నారు నర్సాపురం నియోజకవర్గం? అంటే ఒక్క విషయం అండి, అంటే వశిష్ఠ వారధి చిరకాల వాంత నరసాపురం నియోజక ప్రజలది. దానికి మరి ఆల్రెడీ ఒక శంకుస్థాపన చేసినట్టున్నారు, చేస్తా అని చెప్పి ఏదో వర్క్స్ మొదలెడుతున్నాయి అన్నారు. ప్రణాళిక చేశారు కానీ ఎక్కడ రూపకల్పన అన్నది ఎక్కడ జరగలేదు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు ఏదైతే కోరుకున్నారో ప్రజల అభిప్రాయాలు కూడా సేకరణ చేసి ప్రజలకు నచ్చే విధంగా మరి వశిష్ఠ వారధిని నేను దాన్ని అమలు చేసే విధంగా నేను ఉంటానని తెలియజేస్తున్నా. అది చూస్తే నర్సాపురం నియోజకవర్గంలో ఎవరు పొత్తులో ఎవరైనా టికెట్ ఆశించి భంగపడినప్పటికీ కూడా అందరినీ కలుపుకొని ముందుకు వెళ్ళడంతో పాటు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజా సమస్యలన్నీ కూడా అన్ని తెలుసుకొని సుదీర్ఘకాలంగా ఉన్నటువంటి సమస్యలను కూడా పరిష్కరించే దిశగా తాను ముందుకు వెళ్తానంటూ నర్సాపురం జనసేన అభ్యర్థి బొమ్మిడి నాయకర్ స్పష్టం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ మహేంద్రతో భార్గవ్, ఐ న్యూస్, నర్సాపురం నుంచి.